నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించనున్న నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేతకు అభినందనల వెల్లువ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపేలా ప్రణాళికలు సిద్ధమని వెల్లడి దేశవ్యాప్తంగా సికిల్ సెల్ అవగాహన పక్షోత్సవాలు ప్రారంభం గిరిజనుల్లో రక్తహీనత సమస్య పరిష్కారమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రారంభం. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అనేక కీలక అంశాలు పార్లమెంటు సమావేశాలపై చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లో పర్యటించారు. రాజ్గిర్ జిల్లాలోని ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయానికి చేరుకున్న ప్రధాని పురాతన కట్టడాలను ఆసక్తిగా పరిశీలించారు. వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నలంద యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన క్యాంపస్ను ప్రారంభించారు. ఈ క్యాంపస్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదే ప్రాంగణంలో ప్రధానమంత్రి ఒక మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా పాల్గొన్నారు. వీరందరితో ప్రధాని మోదీ గ్రూప్ ఫోటో దిగారు. బీహార్లోని రాజ్గిర్ జిల్లాలో ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయంలో నూతన క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచంలోనే ఒక ప్రముఖ విద్యా సంస్థగా నలంద విశ్వవిద్యాలయం ప్రఖ్యాతిగాంచిందన్నారు. ఈ విశ్వవిద్యాలయం బీహార్కు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయాన్ని భారతీయ ఆత్మగా ప్రధాని అభివర్ణించారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే నలందాను సందర్శించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. నలంద అంటే కేవలం పేరు కాదని ఒక గుర్తింపు, గౌరవమని పేర్కొన్నారు. నలంద అంటే ఒక విలువ, ఒక మంత్రమని ఉద్ఘాటించారు. అగ్ని పుస్తకాలను కాల్చగలదు గాని జ్ఞానాన్ని నాశనం చేయలేదని, అలాంటి జ్ఞానాన్ని నలంద విశ్వవిద్యాలయం ఈ ప్రపంచానికి అందిస్తోందని ప్రధాని తెలిపారు. అనేక మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడకు వచ్చి జ్ఞానాన్ని సముపార్జిస్తున్నారని పేర్కొన్నారు. भारत की विकास यात्रा के एक शुभ संकेत के रूप में देखता हूं. नालंदा ये केवल नाम नहीं है. नालंदा एक पहचान है, एक सम्मान है. नालंदा एक मूल्य है, नालंदा एक मंत्र है, गौरव है, गाथा है. नालंदा है उद्घोष इस सत्य का कि आग की लपटों में पुस्तकें भले जल जाएं, लेकिन आग की लपटें ज्ञान को नहीं मिटा सकती.
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగా ప్రాధాన్యతను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పలు ఆసనాలను దేశ ప్రజలతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన యోగాలో ప్రధానమైన శశంకాసనానికి సంబంధించిన 3D వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. To do this asana, first sit in the Shashank asana. In Sanskrit, Shashank means rabbit. In this asana, the posture of your body becomes like a rabbit. To do this asana, first sit in the Vajrasana pose. Keep your hands on your knees. Now spread both your knees apart in a comfortable position as far as possible. Make sure that the toes of your feet are touching each other. Now keep your palms in between your knees. Now, while breathing out, stretch your palms forward and bend your body. Ascertain that your hands are parallel to each other and your chin is on the ground. Keep looking in the front and remain relaxed in this pose for some time. Breathe in and out normally. Shashank Asana gives relief from constipation and improves the digestive process. This asana also gives you relief from back pain. Patients suffering from high blood pressure should take precautions while doing this asana. Patients suffering from arthritis of the knees should perform this asana with care or avoid doing it. Avoid doing this asana if you are suffering from excessive pain in your back. After staying in this posture for some time, while breathing in, come up and straighten your body. Now, while breathing out, come back in the Vajrasana pose. Now, while bending your body in one direction, stretch out both your legs in front of you and come into the Vishramasana pose and relax. Practicing Shashank Asana regularly helps in decreasing విద్యాలయం 56వ స్నాతకోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, ఇంజనీరింగ్ మడకశిర, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయనిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలిస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కె పవన్ కళ్యాణ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,
పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్కు అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని వంగలపూడి అనిత అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఈరోజు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టిన మంత్రికి పండితులు వేద ఆశీర్వచనాలు పలికారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ తనపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని, పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలని, సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామని, గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామన్నారు. బాధితులు కేసులు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని అనిత తెలిపారు. రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో ఆయన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభ ఏర్పాటుకు చెందిన ఫైళ్లపై తొలి సంతకం చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన అందించడం ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే సాధ్యమని తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి కుళాయిలు అందించాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనను సాకారం చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కాలువలు, డ్రైన్లతో తూడు తొలగింపు, పూడికతీత పనులు, షట్టర్ మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపామన్నారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు అందించేందుకు నియోజకవర్గంలో 225 కోట్లతో 212 పనులు చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాబోయే కాలంలో, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ వచ్చింది, వర్షాలు రాబోతున్నాయి. ఇమీడియట్ గా చేపట్టాల్సినటువంటి అత్యవసర పనులు ఏమున్నాయో అవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకుని ఇమీడియట్ గా చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి గురించి మాట్లాడటం జరిగింది. ప్రధానంగా మచిలీపట్నం మున్సిపాలిటీలో మరి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి మంచినీళ్ళ సప్లై కానీ, శానిటేషన్ కానీ, అలాగే డెవలప్మెంట్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేపట్టాల్సినటువంటి ఏదైతే ఇక్కడ పనులు ఉన్నాయో దాదాపు 63 పనులకి వీళ్ళు పంపించడం జరిగింది. 17 కోట్ల రూపాయలతో దానికి సంబంధించి శాంక్షన్ కావాల్సింది ఉంది. ఇమీడియట్ గా దాన్ని మరి ఉన్నతాధికారుల పై దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా శాంక్షన్ చేసుకొస్తే ఈ మాక్సిమం ఈ వర్షాలు పడే లోపు చేయగలిగినటువంటి వీడ్ కానీ
దాంట్లో వచ్చేటటువంటి షిల్ట్ కానీ ఇమ్మీడియట్గా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ మంచినీళ్ళకు సంబంధించి కూడా మరి ఈరోజు జనజీవన్ మిషన్ అని రేపు ఇంటింటికి మంచినీళ్ళు పంపు ఇవ్వాలనేది, కుళాయిలు ఇవ్వాలనేది మరి గ్రామాల్లో ప్రతి మహిళ కోరుకున్నారు. ఫస్ట్ దాని మీదే మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త, 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. యోగా జనజీవన స్రవంతికి ఎంతో ఉపయోగపడుతోంది. అయితే యోగా ప్రతి ఒక్కరిలో మార్పును తీసుకువస్తుంది అనడానికి వినూత్నంగా జరుగుతున్న ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. క్షణికావేశంలో ఏదో ఒక తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో యోగాతో పరివర్తనతో పాటు వారి ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా జైల్లో యోగా సాధన ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచానికి భారత్ అందించిన అపురూప కానుక యోగా. భారతీయ సనాతన యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రధాని ఏ పిలుపు ఇచ్చినా మహోద్యమమై ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది అనడానికి యోగా చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. యోగా సాధన వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసికంగా కూడా మనిషి ఆరోగ్యవంతుడవుతాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా ఆచరించడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి అవలంబిస్తూ ఉంటారు. కొందరు ఉదయాన్నే జాగింగ్ చేస్తారు, మరికొందరు రకరకాల వ్యాయామాలు చేస్తారు. అయితే భారతీయ సనాతన సాంప్రదాయం వీటన్నింటికీ అతీతంగా అందించిన అత్యుత్తమ సాధన యోగా. యోగా అంటే కేవలం యోగాసనాలు మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ అటు శరీరాన్ని ఇటు మనసును కూడా సరైన దారిలో పెట్టేది యోగా. భారతీయ యోగా పట్ల విదేశీయులు సైతం ఎంతగానో ఆకర్షితులై ఆచరిస్తున్నారు. ఈ యోగా జనజీవన స్రవంతికి ఎంతో ఉపయోగపడుతోంది. అయితే యోగా ప్రతి ఒక్కరిలో మార్పును తీసుకొస్తుంది అనడానికి వినూత్నంగా జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. క్షణికావేశంలో ఏదో తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వారిలో పరివర్తన, వారి ఆలోచనల్లో మార్పు, జీవన విధానంలో నూతన ఒరవడి తీసుకొచ్చే స్థలం కారాగారం. ఇటువంటి కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో మానసిక, శారీరక మార్పుకు యోగాభ్యాసం ఎంతగానో దోహదం చేస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కారాగారంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ పోచ వరుణారెడ్డి ఆధ్వర్యంలో వ్రణవ సంకల్ప యోగా సమితికి చెందిన యోగా గురువు పతంజలి శ్రీనివాస్ జిల్లా జైల్లోని ఖైదీలకు యోగా శిక్షణ ఇస్తున్నారు. సూర్య నమస్కారాలు, ప్రోటోకాల్ ఆసనాలను ఖైదీలు, జైలు సిబ్బందితో సాధన చేయిస్తున్నారు. యోగా సాధన వల్ల తాము ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటున్నారు ఖైదీలు. మనసు, శరీరం ఎంతో ఉల్లాసంగా ఉందని, మంచి ఆకలి వేస్తోందని తెలియజేస్తున్నారు. మరి ఈ యోగా వలన మన యాక్టివిటీస్ అన్నీ ఫ్రీ అవుతున్నాయి, హుషారుగా ఉంటుంది, బాడీ తేలిక అవుతుంది. ఇది చాలా ఉపయోగం. ఈ నేర్చుకున్న వాళ్ళంతా కూడా మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాం. నాకు 55-56 సంవత్సరాలు చేస్తే కొంచెం నాకు ఫ్రీగా ఉంది. ఈ యోగా క్లాస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాను. అంతకుముందు ఇలాంటివి కూడా చేసింటే ఆరోగ్యం ఇంకా బాగుపడేది. ప్రతిదీ ఎప్పుడు రాకుండా మంచి ఆరోగ్యాన్ని యోగా క్లాస్ వల్ల మాకు అందించిన గురువు గారు, జిల్లా జైలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యోగా వల్ల మాకు చాలా సంతృప్తి కలిగింది. మా దర్గాల ద్వారా ఇవన్నీ కూడా మాకు చక్కగా మాకు జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క ఉద్రేకాలు కూడా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది. మంచి ప్రవర్తన, మంచి విధాయకంతో తిరగటానికి, బతకటానికి కూడా ఆలోచనలు ఉన్నాయి. దైవ ధ్యాస అంటే దేవుని యొక్క శ్వాసను మనం నిలపగలిగితే మనం చాలా ధన్యులు అవుతామని నా యొక్క కోరిక. ఈ యోగా తర్వాత 3 రోజుల ముందు నుంచి కూడా ఏదో యోగా చెప్తున్నారు గురూజీ, ఏ ముందులే అనుకున్నాను.
ఒక యోగా ద్వారా ఈరోజు నేను ఈ యోగా క్లాస్ వల్ల నాకు మనసు అనేది ఎంతో సంతృప్తినిచ్చింది సార్. చాలా సంతృప్తినిచ్చింది. 6 సార్లు మానేశాను, ఏం లేదు, మధ్య మానుకోవటానికి కూడా అసలు ఆలోచన రాలేదు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ పోచా వరుణారెడ్డి మాట్లాడుతూ యోగా సాధనతో ఖైదీలలో ఎంతో పరివర్తన కనిపిస్తోందని, యోగా దినోత్సవం తర్వాత కూడా ఈ సాధన కొనసాగిస్తామని తెలిపారు. I am Varunareddy, Superintendent of this jail, Ongole, Andhra Pradesh. Good opportunity to me and my prisoners for doing yoga practice here. Under the guidance of Sri Patanjali Srinivasa Guruji, we are providing practice for yoga up to 21st of this month, which is Yoga International Day. So in this context, I am feeling very happy to see while doing asanas of prisoners and staff also, they are feeling very good. They are physically, mentally and health point of view, they receive so many ideas received from the Guruji Patanjali Srinivas Sarji. So it is very, we want to continue here after International Yoga Day, and prisoners also expressing their views. Very good. They want to go even outside also. They will give this publicity to other public. యోగా ప్రజల జీవితాల్లో భాగం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో మనము భాగస్వాములమవుదాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ రోజైన మంగళవారం శ్రీ సుందర రాజస్వామివారు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు చేశారు. ఇక 3వ రోజైన ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని ఆలయ ప్రధాన అర్చకులు జి బాబుస్వామి తెలిపారు. అమ్మవార్లతో ఊరేగింపు చేసి ఈ యొక్క పద్మ సరోవరం మూడు ప్రదక్షిణంగా ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించడమైంది. కావున ఈ తెప్పోత్సవం అయిన తర్వాత స్వామివారు వివాహంలో కూడా శివ అండపాతంతో ఊరేగింపులో ఊరేగించుతూ కోరిన మోక్షాలు నిర్ణయిస్తూ స్వామివారి యొక్క చూసినటువంటి భక్తులు, చూడనటువంటి భక్తులు కూడా దేశమాత్రమే స్వామివారిని స్మరించి స్వామివారి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ప్రధాన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును వైసీపీ ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రారంభించి ప్రజలను మోసం చేసిందన్నారు. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయని వాటి మరమ్మతులను కూడా పట్టించుకోలేదన్నారు. 2-3 విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి. వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు రోజుకో డేట్ మార్చుకుంటా వాయిదాలు విడతల వారికి వెళ్ళిపోయారు. ఆ విడతల వారి ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది, ఇంకా
గ్రాంట్స్ కావాలి, నిర్వాసితులను ఖాళీ చేయించాలి, లైనింగ్ పూర్తి చేయించాలి. ఈ రోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకు ఉంది. ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు 2020 నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం, పూర్తి చేయకపోవడం, ఈ రోజుకి కూడా ఇంకా పూర్తి కాల. దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తా ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది. ఈ నెల 21, 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం తాజాగా మార్పు చేస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 2 రోజులు సభలో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత సంవత్సరం రబీలో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర బృందం ఈరోజు జిల్లాలో పర్యటించింది. కలెక్టర్ కార్యాలయంలో కరువు పరిస్థితిని వివరించే చిత్రాల ప్రదర్శనను ఈ కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ సంబంధిత అధికారులతో ఈ బృందం సమీక్ష నిర్వహించినట్లు వివరించారు. జిల్లాలో గత ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో రైతులు నష్టపోయారని, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందం నేరుగా రైతులతో మాట్లాడిందని, రేపు కూడా ఈ బృందం జిల్లాలో పర్యటిస్తుందని కలెక్టర్ వివరించారు. 4 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే రబీ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉన్న కరువు పరిస్థితి, అప్పుడు జరిగినటువంటి పంట నష్టాలు, పశువులు, మంచినీటి, ఈ అన్ని ఇబ్బందులు కరువు పరిస్థితిలో 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో డిక్లేర్ చేయటం జరిగింది. దాని గురించి చాలా క్షుణ్ణంగా, చాలా డీటెయిల్డ్గా ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇందులో 3 బృందాలుగా వారు వచ్చారు. మొదటి బృందం అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని దిందోరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సికిల్ సెల్ అనారోగ్యం సాధారణమైంది కాదని, ప్రమాదకరమైందని తెలిపారు. ఇది వ్యక్తుల్లోనే కాకుండా సమాజానికి కూడా ప్రమాదకంగా మారిందన్నారు. సికిల్ సెల్ రుగ్మతను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారని, ముఖ్యంగా గిరిజనుల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న 3 నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంను సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ 3 నేర న్యాయ చట్టాల గురించి తెలుసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్ను అందుబాటులోనికి తీసుకువచ్చింది. కొత్త క్రిమినల్ చట్టాలను తెలుసుకోవడానికి ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఎన్సీఆర్బీ సంకల్ ఆఫ్ క్రైమ్ లాస్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్లో నూతన నేర న్యాయ చట్టాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఎన్సీఆర్బీ సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్ను కేంద్రం ప్రారంభించింది. ఈ యాప్ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నూతన నేర న్యాయ చట్ట సంకలనం. ఈ చట్టాలపై అవగాహన పెంపొందించడంలో ఈ యాప్ సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు, న్యాయస్థానాల సిబ్బందికి, న్యాయ విద్యార్థులకు, అలాగే పోలీసు అధికారులకు ఉపయోగపడుతుంది. నూతన నేర న్యాయ చట్టాల పూర్తి సమాచారాన్ని అందించే సమగ్ర మార్గనిర్దేశకంగా ఈ యాప్ పనిచేస్తుంది. పాత నూతన చట్టాల మధ్య విభాగాల వారీగా పోలిక కోసం సంబంధిత చార్ట్ను అందిస్తుంది. ఆఫ్లైన్ మోడ్లో కూడా పనిచేసేలా యాప్ రూపొందించారు. కొత్త చట్టాలను సమర్థవంతంగా తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం
11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గాని స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గాని 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే జోరును కొనసాగించలేకపోయాయి. కొత్త గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం 77,543 పాయింట్లు ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 77,851 వద్ద సరికొత్త జీవనకాల గరిష్టాన్ని తాకింది. అయితే దేశీయంగా దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాలు సూచీలను దెబ్బతీశాయి. దీంతో ఇంట్రాడేలో 76,954 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సూచీ చివరకు 36 పాయింట్ల స్వల్ప లాభంతో 77,337 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 41 పాయింట్లు నష్టపోయి 23,516 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 2 పైసలు తగ్గి ₹83.45 వద్ద ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.